ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 14 గురువారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు గురువారం కావడంతో గురుగ్రహ ప్రభావం మిథున రాశి వారి ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై ప్రధానంగా ఉంటుంది. అలాగే బుధ గ్రహాధిపత్యం ఉన్న మీ రాశికి ఈరోజు తెలివితేటలు, కమ్యూనికేషన్ మరియు నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు వినయంగా తెలివిగా వ్యవహరిస్తే కొత్త అవకాశాలు రావచ్చు. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. అయితే చిన్న చిన్న రాజకీయాలు లేదా అపార్థాలు వచ్చే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి ఈరోజు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియా, విద్య లేదా ట్రేడింగ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాట ఇచ్చే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు రావచ్చు. అదనపు ఆదాయం వచ్చే సూచనలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చుల్ని నియంత్రించడం అవసరం. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి, నిద్రలేమి లేదా జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ఆలోచించడం తగ్గించడం మంచిది. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. పెద్దల ఆశీర్వాదం మీకు కలిసి వస్తుంది. స్నేహితులతో కూడా ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భావాల్ని స్పష్టంగా చెప్పడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాల్ని ఇవ్వగలవు. తొందరపాటు నిర్ణయాల్ని నివారించడం మంచిది. ముఖ్యమైన పనుల్ని ఉదయం లేదా గురుహోరాలో ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం గురు మరియు బుధ గ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం ఎంతో మంచిది. శ్రీ మహావిష్ణువును ఆరాధించడం, విష్ణు సహస్రనామం జపించడం, పచ్చని పండ్లు లేదా పసుపు వస్తువులు దానం చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.